Hi guys, this is Siva. This video is on Spring Security. సో సెక్యూరిటీ వచ్చేసరికి మనం టూ టైప్స్ ఉంటాయి, అథెంటికేషన్, ఆథరైజేషన్. సో మన స్ప్రింగ్ వచ్చేసరికి రెండింటిని మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో అథెంటికేషన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మనం సబ్మిట్ చేసినప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కరెక్టా కాదా అని చెప్పి మనం వెరిఫై చేస్తాం అన్నమాట. సో అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్. ఓకే, ఇట్ ఈస్ అథెంటికేషన్. సో ఆథరైజేషన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు వ్యాలిడే, బట్ వ్యాలిడ్ అయ్యి ఒక సమ్ లాగిన్ అయ్యాడు, బట్ ఒక పర్టికులర్ రిక్వెస్ట్కి తనకి రైట్స్ ఉన్నాయా లేదా అని మనం చెక్ చేస్తాం. దాన్ని ఆథరైజేషన్ అంటాం. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ తీసుకుంటే జీమెయిల్లో మనకి అకౌంట్ ఉంది. సో ఆ అకౌంట్తో మనం లాగిన్ అవ్వగలం. సో ఆ అకౌంట్ క్రెడెన్షియల్స్ కరెక్టే, ఓకే. సో మనం అది బట్ ఆ అకౌంట్ క్రెడెన్షియల్స్ వేరే వాళ్ళ అకౌంట్ మనం యాక్సెస్ చేసుకోలేం. సో ఏంటి, మనకి ఆ రైట్స్ లేవు. సో అది ఆథరైజేషన్లోకి వస్తుంది, ఓకేనా. సో రాంగ్ క్రెడెన్షియల్స్ రైట్ క్రెడెన్షియల్ చెక్ చేసేది అథెంటికేషన్లోకి వస్తుంది, ఓకే. సో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. బట్ దీనికోసం మనం జస్ట్ ఏంటంటే కాన్ఫిగర్ చేసుకుంటాం. సో ఓన్లీ మనం డిస్పాచర్ సర్లెట్లోను web.xmlలోను మనం దానికి స్ప్రింగ్ కాన్ఫిగర్ చేసుకుంటే సరిపోతుంది, ఓకే. సో సెక్యూరిటీ http సెక్యూరిటీ ఫామ్ లాగిన్. సో ప్రజెంట్ మనం లాగిన్ చేస్తున్నాం కాబట్టి ఫామ్ లాగిన్ అని తీసుకుంటాం, ఓకే. సో లాగిన్ ఫస్ట్ మనం ఏ పేజ్ అయితే లాగిన్ అవుతామో ఆ పేజ్ ఇక్కడ ఇవ్వాలి. సో లాగిన్ పేజ్ అన్నమాట. సో ఈ లాగిన్ పేజ్ ఎక్కడ ఉంటుంది, మనం ఆల్రెడీ మనం web.xmlలో ఇక్కడ లాగిన్ పేజ్ ఇచ్చాం. సో లాగిన్ డిస్ప్లే డాట్ ఇది ఫస్ట్ మనకి డిస్ప్లే అయ్యే పేజ్ కదా. సో ఈ లాగిన్ పేజ్ని మనం తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ లాగిన్ ప్రాసెస్ యూఆర్ఎల్ ఇవ్వాలి. సో ఈ లాగిన్ ప్రాసెస్ యూఆర్ఎల్ ఏమేస్తాం, మనం ఎప్పుడైతే లాగిన్ అయ్యి క్రెడెన్షియల్స్ ఇచ్చి మనం సబ్మిట్ కొడతామో అప్పుడు అది ఏ యూఆర్ఎల్ అయితే హిట్ అవుతుందో అది ఇవ్వాలి. నెక్స్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి. యూజర్ నేమ్ పారామీటర్. సో మన login.jsp ఏమైతే యూజర్ నేమ్కి నేమ్ కానీ తీసుకున్నామో ఆ నేమ్ని ఇవ్వాలి. సో యూజర్ నేమ్ నెక్స్ట్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ కోసం ఇక్కడ ఏం తీసుకున్నాం, పాస్వర్డ్ తీసుకున్నాను. సో పాస్వర్డ్. నెక్స్ట్ సో మనం ఇచ్చిన క్రెడెన్షియల్స్ అన్ని కరెక్ట్ అనుకో, ఏ పేజ్కి అది రీడైరెక్ట్ అవ్వాలి అని చెప్పి మనం చెప్పాలి కదా. సో దానికోసం ఇది డిఫాల్ట్ ట్యాగ్ యూఆర్ఎల్ని తీసుకోవాలి. సో దీనికి ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ అన్ని కరెక్ట్గా అయితే ఏ పేజ్కి వెళ్ళాలని చెప్పి మనం అక్కడ ఇవ్వాలి. సో దీనికోసం మనం ఏం చేయాలి, ఈ లాగిన్ని కాల్ చేయాలి. నెక్స్ట్ మనం ఇచ్చిన క్రెడెన్షియల్స్ రాంగ్ అనుకో, అప్పుడు ఏ పేజ్కి వెళ్ళాలని అథెంటికేషన్ ఫెయిల్యూర్ వేర్ అది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో తిరిగి ఏ పేజ్కి వస్తుంది, లాగిన్ పేజ్కి వస్తుంది కదా. సో లాగిన్ డిస్ప్లే డాట్. సో నెక్స్ట్ ఇందులో మనం ఒక
ఇంకొక ట్యాగ్ యూస్ చేయాలి. ట్యాగ్ ఏంటంటే సెక్యూరిటీ సిఎస్ఆర్ఎఫ్ డిజేబుల్ ఈజ్ ఈక్వల్ ట్రూ అంటారు. సో సిఎస్ఆర్ఎఫ్ అంటే ఏంటంటే క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ అని. ఓకే, దాన్ని జనరల్గా మనం ఇక్కడ నార్మల్ అప్లికేషన్స్ కాబట్టి ఇక్కడ మనం డిజేబుల్ చేస్తాం. బట్ ఇన్ రియల్ టైమ్ అంటే కొన్ని బ్యాంకింగ్ అప్లికేషన్ వాటిలో దాన్ని సమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దాన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇది కాన్ఫిగర్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏ యూజర్స్కి లాగిన్ అవ్వాలి, సో యూజర్స్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అని చెప్పి మనం దాన్ని వేరే ట్యాగ్ తీసుకుని అక్కడ కాన్ఫిగర్ చేస్తాం. సో దానికోసం ఏం చేయాలి, మనం అథెంటికేషన్ మేనేజర్ అని ట్యాగ్ యూస్ చేయాలి. సో అథెంటికేషన్ మేనేజర్లో అథెంటికేషన్ ప్రొవైడర్లో యూజర్ సర్వీస్. సో యూజర్ సర్వీస్లో మనకి యూజర్స్. సో యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఏమైతే యూజర్ నేమ్ ఇస్తే అది అక్కడ వరకు. సో రోల్, సో ఈ యూజర్ యొక్క రోల్ ఏంటి అని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో యూజర్ కాబట్టి యూజర్ అని వచ్చాము. పాస్వర్డ్ ఆల్సో టెస్ట్ అని. సో ఇప్పుడు ఇక్కడ వరకు అంతా ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి, మనకి ఒక రిక్వెస్ట్ రాగానే రిక్వెస్ట్ పంపించగానే అది వ్యాలిడా కాదా అని మనం చెక్ చేయాలి. సో చెక్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏం చేస్తాం, చెక్ చేయడానికి ఒక ఫిల్టర్ యూస్ చేస్తాం. ఈ ఫిల్టర్ అనేది ఏంటంటే అది కూడా ఒక ఈ కంట్రోలర్ లాంటిది, బట్ అది ఏంటంటే ఈ సర్లెట్ లాంటిది అది కూడా. కానీ వచ్చిన ప్రతి రిక్వెస్ట్ని ఫస్ట్ ఫిల్టర్ రిసీవ్ చేసుకుంటుంది. ఫిల్టర్ రిసీవ్ చేసుకుంటే దాన్ని అది అక్కడ వ్యాలిడ్ చేసి నెక్స్ట్ దానికి ఫార్వర్డ్ చేస్తుంది. ఓకేనా. సో ఆ ఫిల్టర్ మనం ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాం, web.xml కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫిల్టర్ వాడతామంటే మనం డెలిగేటింగ్ ఫిల్టర్ ప్రాక్సీ అని ఉంటుంది. సో ఆ ఫిల్టర్ క్లాస్ని మనం ఇక్కడ యూస్ చేయాలి. డెలిగేటింగ్ ఫిల్టర్ ప్రాక్సీ. సో ఈ క్లాస్ని కాపీ చేసుకోండి. సో ఒక ఫిల్టర్ తీసుకోండి. మనం ఇక్కడ సర్లెట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఎలా మనం కాన్ఫిగర్ చేసాం, ఫిల్టర్ కూడా సేమ్. ఫిల్టర్లో ఫిల్టర్ నేమ్, ఫిల్టర్ క్లాస్, క్లాస్ ఇప్పుడు మనం కాపీ చేసుకున్నదంతా పేస్ట్ చేయండి. ఓకే, ఫిల్టర్ నేమ్ వచ్చేసరికి మనం స్ప్రింగ్ సెక్యూరిటీ ఫిల్టర్ చేయని తీసుకోవాలి. ఈ నేమ్ని యాజ్ ఇట్గా ఇలాగే తీసుకోవాలి, దాని నేమ్ని మనం మార్చకూడదు. స్ప్రింగ్ సెక్యూరిటీ ఫిల్టర్ చేయండి. సో నెక్స్ట్ ఫిల్టర్లో ఫిల్టర్ మ్యాపింగ్. సో అగైన్ ఫిల్టర్ నేమ్ కూడా సేమ్, ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. సో యూఆర్ఎల్ ప్యాటర్న్ star.do. సో అన్ని రిక్వెస్ట్లకి చెక్ చేయాలి కాబట్టి star.do అని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫిల్టర్ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. సో రిక్వెస్ట్ రాగానే ఫిల్టర్ అన్నది ఆ ఫస్ట్ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుని దాన్ని చెక్ చేస్తుంది. ఓకే, బట్ ఇక్కడ మనం డిస్పాచర్ సర్వ్లెట్లో ఏం చేస్తాం, ఫస్ట్ ఏం లోడ్ అవుతుంది, ఇక్కడ మనం ఫిల్టర్ రిసీవ్ చేసుకుంటాం. బట్ ఫిల్టర్ రిసీవ్ చేసుకునే టైంకి డిస్పాచర్ సర్వ్లెట్ అనేది అది తీసుకోదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ రిక్వెస్ట్ రాగానే ఫస్ట్ ఫిల్టరే రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, బట్ మనం ప్రొవైడ్ చేసిన యూజర్ నేమ్ అన్ని క్రెడెన్షియల్స్ ఎక్కడ ఉన్నాయి, డిస్పాచర్ సర్వ్లెట్లో ఉన్నాయి. సో అది కూడా అక్కడ లోడ్ అయితేనే ఈ క్రెడెన్షియల్స్ అన్నీ లోడ్ అవుతాయి, కరెక్టా కాదా ఏంటో చెక్ చేసుకోవడానికి. సో మనం ఏం చేయాలి, web.xmlలో దాన్ని కూడా లోడ్ చేయాలి. సో దాన్ని లోడ్ చేయాలంటే ఏం చేసుకుంటాం, మనం ఒక లిజనర్ని వాడు, లిజనర్ క్లాస్. సో లిజనర్ క్లాస్లో ఏం వాడతాం, కాంటెక్స్ట్ లోడ్ లిజనర్ అనే క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ని యూస్ చేయాలి. కాంటెక్స్ట్ లోడ్ లిజనర్.
నెక్స్ట్ ఇందులో కాంటెక్స్ట్ పెరం తీసుకోవాలి దీనికి, కాంటెక్స్ట్ పెరం. సో పెరం నేమ్ వచ్చేసరికి కాంటెక్స్ట్ కాన్ఫిగ్ లొకేషన్. సో పెరం వాల్యూ వచ్చేసరికి మనకి డిస్పాచ్ సర్వ్లెట్ ఎక్కడైతే ఉందో దాని యొక్క పాత్ ఇవ్వాలి. dispatcher servlet.xml. Okay. Test. Okay. చూద్దాం ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఒకసారి. సో ఇక్కడ మనం డిఫాల్ట్ టార్గెట్ యూఆర్ఎల్ లాగిన్ ప్రాసెస్ యూఆర్ఎల్ సేమ్ తీసుకున్నాం. సో అలా కాకుండా మనం యూఆర్ఎల్ మారుతాం కదా. వెయిట్. సో మనం దీన్ని అన్కామెంట్ చేయలేదు. సో ఇదంతా మనకి అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చెక్ చేస్తున్నాం, బట్ నాట్ ఫ్రమ్ డేటాబేస్. ఓకే. సో ఈ కోడ్ అంతా మనకు అవసరం లేదు, ఈ కోడ్ మొత్తం కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు డేటాబేస్ వెళ్ళి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ రైట్ రాంగ్ అని చెక్ చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం స్టాటిక్గా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి, సో దాని నుంచి మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో ఆ డేటాబేస్కి కనెక్ట్ అయ్యే కోడ్ అంతా కామెంట్లో పెట్టి. టెస్ట్. ఓకే. సో మనం లాగిన్ అయ్యి, ఓకేనా. సో ఇక్కడే మనం నెక్స్ట్ లాగౌట్ కూడా చూద్దాం. సో ఫస్ట్ IND.jsp వెళ్దాం. సో JSPలో లాగౌట్ కూడా ఏముందో చూద్దాం. సో లాగౌట్లో ఒక జావా స్క్రిప్ట్ కాల్ అవుతుంది. సో ఆ లాగౌట్ని, ఆ జావా స్క్రిప్ట్ని రిమూవ్ చేయండి. ఏదైనా ఒక మెథడ్ రాయండి, లాగౌట్.to. ఓకే. సో ఇప్పుడు ఈ లాగౌట్ని వచ్చేసరికి మనం డిస్పాచర్ సర్వ్లెట్లో కాన్ఫిగర్ చేస్తాం.
ఇక్కడే దీని కింద మనం సెషన్ లాగౌట్ అని సెక్యూరిటీ లాగౌట్ అనేది, సో అందులో కాన్ఫిగర్ చేయాలి లాగౌట్ యూఆర్ఎల్. సో లాగౌట్ అయిన రిక్వెస్ట్ వచ్చిన యూఆర్ఎల్ ఏంటి అని ఇక్కడ పోను. ఓకే, సో ఏమంటే లాగౌట్ డాట్ డూ యూఆర్ఎల్. ఓకే, నెక్స్ట్ లాగౌట్ సక్సెస్ యూఆర్ఎల్ అంటే లాగౌట్ అయిన తర్వాత ఆ పేజ్ దేనికి రీడైరెక్ట్ అవ్వాలని యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ సో లాగౌట్ అవ్వగానే ఏమవ్వాలి, అక్కడ ఉన్న సెషన్ మొత్తం క్లియర్ అయిపోవాలి. సో సెషన్ క్లియర్ అవ్వడం కోసం ఇన్వాలిడేట్ సెషన్ ఈజ్ ఈక్వల్ ట్రూ అని ఇవ్వాలి. సో అప్పుడు సెషన్ క్లియర్ అవుతుంది. ఓకే, ఒకసారి క్లీన్ చేసి లాగౌట్ కూడా చెక్ చేద్దాం. Sorry, test. Okay, click on logout. Okay, సో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక యూజర్ తీసుకున్నాను. సో ఒక యూజర్ తీసుకుని ఒక రోల్ ఇచ్చాను. సో మనకు కావాలంటే మల్టిపుల్ యూజర్స్ తీసుకుని సో డిఫరెంట్ రోల్స్ యూజర్ అని అడ్మిన్ అని చెప్పి డిఫరెంట్ రోల్స్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం అథెంటికేషన్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఈ రోల్స్ బేస్ చేసుకుని నెక్స్ట్ ఆథరైజేషన్ అయినా మనం చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, బై.